విశాఖ ఉక్కు బేరానికి స్టీల్ ప్లాంట్ కార్మికుల పరిస్థితి చాలా దారుణమైన విషయం అండి. విశాఖ ఉక్కు గురించి మనం తప్పకుండా చర్చిస్తున్న వాళ్ళలో మన కార్యక్రమం కూడా ఒకటి ఉంది. 11 కోట్లు తీసుకొచ్చాము, బ్రహ్మాండంగా ఉద్ధరించాము, అది ఇది అన్నారు. కానీ జరిగింది ఏంటి? ఇప్పుడు చాలా లాభదాయకమైన 12 విభాగాలు బేరానికి పెట్టారండి. అంటే మీరు బట్టీలు బేరానికి పెట్టి మార్కెటింగ్ పెట్టి ఇంకేం మిగులుతుంది? అక్కడ డొల్ల ఉంటుంది. దాన్ని కూడా ఎందుకు ఇది మన చేతుల్లో లేదని దాన్ని కూడా అమ్మేస్తూ ఉంటారు. ఉద్యోగులన బీఆర్ఎస్ ఇస్తారు, జీతాలు ఇవ్వకపోతే కావాల్సిన దాంట్లో కొద్ది భాగమే పెట్టి అది కూడా క్రియాశీలం చేయడం లేదు. ఉక్కు ఫ్యాక్టరీని వదిలిపెట్టి మెట్రల్ దగ్గరికి పోతుంటారు. ఇప్పుడు చాలా స్పష్టంగా 11 విభాగాలను టెండర్ నోటీస్ కూడా పిలిచారు. దానికి 239 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును కూడా ప్రైవేటీకరిస్తామని. అంటే పవర్కే మీరు ఇచ్చారనుకోండి, వాడు ఇస్తేనే కదా ఇక్కడ పనిచేసేది. సో ఇలా కీలకమైన గుండెకాయలు లాంటివన్నీ కూడా. అయితే విశాఖ ఉక్కు అంతా మేము చేయలేదు కదండి, మేము స్టూడియో అంతా ఏం చేయలేదండి, కెమెరాలు చేసామండి, కుర్చీలు చేసామండి, అయితే ఏం మిగిలింది? ఇక్కడ ఇంకా డొల్ల మిగిలింది, డొప్ప మిగిలింది. కాబట్టి పచ్చి మోసం, దగ. విశాఖ ఉక్కును ఉరి తీస్తున్నారు. విశాఖ ఉక్కును బంగాళాఖాతంలో కలిపినంత పని ప్రైవేటు సముద్రంలో వీళ్ళు కలిపేస్తున్నారు. చాలా ఘోరమైన విషయం. మాట్లాడితే తెలుగు జాతి, తెలుగు వీళ్ళ అభివృద్ధి, నా విశాఖ అనే వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు కళ్ళు మూసుకున్నారో, లేదా ఎందుకు నోర్లు విప్పడం లేదో చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పైగా ఎవరి మీదనో దాడి. మిట్టల్ కోసం విశాఖపట్నం వెళ్ళిన వాళ్ళు ఉక్కు ఫ్యాక్టరీ కోసం వెళ్ళి మీరు చేయలేరండి. 11 కోట్లు మీరు అప్పు 11,000 కోట్లు, సరే 11,000 కోట్లు తెచ్చి అప్పులోళ్ళకి కట్టించారు. వీళ్ళ కోసం కాదు అవి తెచ్చింది, వర్మ లాంటి ఆసామికి ఇప్పించడానికి. పైగా వీటి జీతాలకు వాడకూడదని షరతు పెట్టారు. ఇప్పుడు లోకేష్ ఉదాహరణకు చాలా కీలక నాయకుడు, కాబోయే నాయకుడు, ఇప్పటికే నాయకుడు. ఆయన విశాఖలో ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన అజెండాలో చాలా విషయాలు ఉన్నాయి. విశాఖ ఉక్కు లేదు. విశాఖ ఉక్కు అంటే 11,000 కోట్ల అప్పుడే నేను మీకు చెప్పాను, కారు అమ్మడం కోసం దానికి పెయింట్ వేసి దాన్ని అదే రీబోరింగ్ చేసినట్టుగా విశాఖ ఉక్కును చేయడానికి 11,000 కోట్లు తప్ప బతికించడానికి కాదు. కార్మికులు మటుకు దీని మీద చాలా తీవ్రంగా ఉన్నారు. కార్మికులే కాదు, విశాఖ అనేది మరొకసారి మరో విశాఖ ఉద్యమం వచ్చినా కానీ మనమే ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఈ ఎన్డీఏ కూటమి లేదా తెలుగుదేశం కూటమి మాటలన్నీ బూటకం అనే ఒక పరిస్థితికి దారితీస్తుంది. ప్రత్యేకించి వకీల్ సాబ్, ఆయన అంతకుముందు అక్కడ ఎక్కువ తిరిగేవాడు కదా, పవన్ కళ్యాణ్ మీద కూడా ఈ ఫోకస్, ఈ సెగ తగిలే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చాలా బాధాకరమైంది కూడా.